వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు దాదాపుగా మొత్తం 1 ఇయర్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి రేవంత్ సర్కార్ 1 ఇయర్ పూర్తి చేసుకుంది. సో ఇప్పుడు 1 ఇయర్లో ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న 6 గ్యారెంటీలు అమలైనాయా, ప్రజలకు అందుతున్నాయా లేదా అనే అంశాలపైన ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అవ్వ నమస్తేనే. అమ్మ, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ అమలయ్యి ఏడాది గడిచిపోతున్నది, అయిపోయింది నిన్నటికే ఆయన సంతకం పెట్టి. ఇప్పుడు మీకు ఇచ్చిన 6 గ్యారంటీలల్లో అన్ని అమలైనట్లన్నా ఆయన ఇంప్లిమెంట్ చేస్తాను. ఏమి ఇచ్చలేడు, మాకేమి చేసిలేడు ఆయన. మాకు రుణమాఫీలు చేసిలేడు, పంట నష్టం పైసలు లేవు, మా పొలాలకు ఏమి వేస్తలేడు, మాకు పింఛన గతి లేదు, ఏది లేదయ్యా. మేము కూలి కొడవలు చేసుకునే బతకాలి, అంతేగాని ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలలో బస్సు ఫ్రీ అని చెప్పిండు, మళ్ళీ గ్యాస్ సిలిండర్ అన్నాడు. పైసలు ఎక్కించుకున్నాక మాకొద్దు. 250 అయితే మా ఊరికి పోతాము, 250 అంటే హైదరాబాద్కి వస్తాం, 500లో మా కష్టం చేసుకొని కూడా పోతాం. మాకొద్దు ఆయన బస్సు ఒకరికొకరు సిక్కలు పట్టుకొని కలవడానికేనా? ఎంత లేచిన మొగ లేవానాలి ఆడిది పోయి బస్సు మీద. వాడు పైసలు కట్టిన టికెట్ కట్టినవాడు బస్సు కూర్చుంటే టికెట్ కట్టంది పోయి లేవని కూర్చున్నా అంటది. వాడు లేచి నిలబడితే మనకు సిటీల మీద కూర్చొని ఆడ కొట్లాడు సావాలి. పిల్లలు తల్లులు చచ్చిపోయిన ఎక్కిస్తాడు వాడు బస్సు. ఏం పెట్టిండు వాడు బస్సు? ఏం చేసిండు? మాకేం చేసలేడు ఆయన. ఏమి వేయలే, పైసలు వేయలే, పాత్ర వేయలేదు, 1 రూపాయి వేయలేదు. మాకేమి ఇచ్చలేడు. మాకు అన్యాయం చూసలేడు, పుణ్యం చూసలేడు ఆయన. తెలంగాణ వేసే బియ్యమే వేస్తున్నాడు అంతే, అంతేగాని ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది కేసీఆర్ పాలన? మాకు కేసీఆరే బాగా, మాకు కేసీఆరే బాగా, మాకు కేసీఆరే. మాకు ముసలోళ్ళకు ఇంత యాదో కొడుకులు కుడిపోయినాడన్న పంట నష్టం పైసలు వస్తేనే చేసుకొని తింటుంటిమి. రైతు బంధు పైసలన్నా వస్తే తింటుంటిమి, యాదన్నా తింటుంటిమి. ఆయన చేసిందే ఉంది, ఆయన చేసింది ఏమిడుతుంది? ఆయన చేసిన 2000 పింఛన తింటున్నారు ముసలోళ్ళు, మాకు అది కూడా లేదు. అంటే ఇప్పుడు మరి రైతు బంధు పైసలు పడతలేవా అమ్మా? పడతలేవు. వీడికి 2 సార్లు పడేది ఉండే, పడతలేవు. 2 సార్లు పడేది ఉండే, కుర్మ జాతరకు పడేది ఉండే. కుర్మ జాతరకి మొన్న యాసకే నాట్లు పెట్టేటప్పుడు పడేది ఉండే. ఆ పుల్లే ఈ పుల్లే ఏం పడతలేవు. మాకు ఇంకా ఉట్టిగానే ఉండవు. ఏదో మామూలు శాతం నడుమాల పనికి వస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం అంతే. మరి రుణమాఫీ అయిందా అమ్మా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను కదా? కాలేదబ్బా, కాలే. మా మీద 2 లక్షలు ఉంది కానీ బ్యాంకులో 1 రూపాయి మాపు కాలే. ఎవరికి అయిందో ఏమో తెలియదు. ఇంకా అయిన వాళ్ళు ఏమో నవ్వుతున్నారు, కాని వాళ్ళమే నేర్చుకుంటూ తిరుగుతున్నాం అంతే. అంటే అందరికి అవుతుంది. ఇందిరామ రాజ్యంలో అందరికి ఇండ్లు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, అన్ని చేస్తామని చెప్పారు కదా. మరి ఒక్కటన్నా మినిమం ఇల్లు నచ్చిందా? ఇల్లు లేదు, అది లేదు. కిరాయి ఇంట్లో ఉండవు. 4000 5000 కిరాయి కడుతున్నాము, ఉండవు. కొడుకులు మాలు పనిపోతారు. కొడుకు నేను శాతనే నడిపోతా, శాతగా అన్నాడు, ఇంటికి ఉంటాయి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా ముఖ్యమంత్రికి? నాకు సురబ్బా కేసీఆరే మంచివాడు, అంతే. ఇచ్చిన మాట తప్పితే వాళ్ళని ఏమంటారు? ఇంకా మస్తు అంటారు ఇట్లే. ఇంకా ఇస్తేనే మంచోడు అంటారు, ఇవ్వకుంటే చెడ్డోడు అంటారు. మాట తప్పిన ఏమంటారు? మాట తప్పినంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అట్లనే అయిందా? ఇంకా ముఖ్యమంత్రి అంతే అయిండు, మాట తప్పిండు. ఏమిటి నువ్వు 7 ఎకరాకు 7000 వేస్తాను, 7000 లేకుండా మాకు 5000 వేసినా సంతోషమే. మాకు 5000 వేసినా సంతోషమే. మాకు రుణమాపు కూడా అందరి తర్వాత మాకు అందరికి చేసినట్లు మాకు చేసేట కూడా మంచిదే. మాకు చేయకపోతే మేము ఏడ్చుకుంటూ వస్తున్నాం, బ్యాంకుకి పోతున్నాం, ఏడ్చుకుంటూ వస్తున్నాం, అంతే. ఇంకేం చేయాలి? ఆ బ్యాంక్ వాడు కట్ట అంటున్నాడు. ఇప్పుడు లేక మేము ఇంకా యాదవ్ ఇక్కడ వచ్చినాం మేము ఇంకా బతకనికి. చేయలేదు, ఇండ్లు లేవు, ఇండ్లు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, మరి ఎట్లా? అంటే ఇప్పుడు 6 గ్యారంటీలలో నీకు ఏదేది వచ్చిందా? ఏమి రాలేదు నాకు ఇంతవరకు, ఎవ్వరేం చేయలేదు, ఇంకా అంతే. ఓకే. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే 2500 ఇస్తాము ఇంట్లో అని చెప్పారు. మళ్ళీ కరెంటు బిల్లు మాపి అని చెప్పారు, మళ్ళీ గ్యాస్ ఇచ్చేస్తామని చెప్పారు. అంటే రకరకాల పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు కదా. రైతు బంధు ఇచ్చేస్తామని చెప్పారు, రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ అయినాయా? రాలే, ఏం రాలే మాకైతే, ఏం రాలేదు. 1 ఇయర్ పాలన
గడిచిపోయిందని విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ అయితే జరుపుకుంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రము ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడించినాం కదా, ప్రయత్నం చేసినాం, మాట్లాడారు వాళ్ళు కూడా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో 6 గ్యారంటీలు అన్నారు. సో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు అని చెప్పేసి గ్రౌండ్లో ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా చూడాలి. మీరు ఒక మాట ఏం చెప్పారు అంటే ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్సులో కూడా అనేక గొడవలు పంచాలు కొట్టుకుంటున్నారట మహిళలు. వాళ్ళే చెప్తున్నారు మహిళలు, మనం చెప్పేది కాదు. సో మళ్ళీ గ్యాస్ మాఫీ అన్నారు, 500 అన్నారు. 500 కాదు కదా, 5 రూపాయలు పడతలేవు అని చెప్తున్నారు అకౌంట్లో. మళ్ళీ ఒక యువత ఉంటే ఒక స్కూటీ ఇస్తామన్నారు, మళ్ళీ 2500 వేస్తామన్నారు వాళ్ళ అకౌంట్లో. ఇప్పటి వరకు 1 ఇయర్ అయిపోయింది కానీ ఏ ఒక్క రూపాయి కూడా మాకు పడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ చేసినామన్నారు. అంటే ఇంకా 50% రుణమాఫీ కాని వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నారు, వాళ్ళే చెప్పారు. అంటే 2 లక్షల రుణమాఫీ ఫుల్ ప్రెజర్గా ఎవరికి కాలేదు. అంటే ఇంకా సగం మంది మేము అట్లనే ఉన్నాము. సో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప చేసింది ఏం లేదని చెప్తున్నారు. సో మళ్ళీ ఇంకోటి, వాళ్లకు పంట సాయం కింద అంటే పంటలు వేసుకునే టైంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ప్రతిసారి 5,000 పడేది. అంటే ఏడాదిలో 2 సార్లు మాకు రైతు బంధు పైసలు పడేది. మీరు 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 15 రూపాయలు ఇచ్చినా దాఖలు లేవు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు, మళ్ళీ మహిళలు కూడా చెప్తున్నారు. అంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా ఫుల్ ప్రెజర్గా ఇంప్లిమెంట్ కాలేదు ఈ రాష్ట్రంలో. మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. మీరు ఎంత మాత్రం చూసినా ప్రతిపక్షాలను తిట్టడానికి మీరు ముఖ్యమంత్రి అయినట్లా ఉంది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాలి, కానీ ప్రతిపక్షాలను ప్రశ్నించే వాళ్ళను మాత్రము తిట్టడము, వాళ్ళతోని ఏదో రాదాంతం చేసి ఏదేదో మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి అని చెప్పేసి కామన్ పీపుల్స్ మీకు హెచ్చరిస్తున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏదైతే ఇప్పుడు ఇల్లు లేని వాళ్లకు డబ్బులు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు జాగా ఉంటే. లేదంటే దాదాపుగా సంవత్సర కాలంలో మీరు 4 లక్షల పైగా ఇల్లు కట్టిస్తామన్నారు పేదలకు. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే మీరు ఉండేది. అంటే ప్రజలు అంటున్నారు మీరు మళ్ళీసారి ఓట్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద లేదు కాబట్టి ఆ సంగతి ఏందో చూస్తామంటున్నారు. ఒక పక్క నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులు కూడా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీ రాహుల్ గాంధీ గడి ఇక్కడ వచ్చేసి, మీ అధినేత గడి ఇక్కడ వచ్చేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అంటే నిరుద్యోగులను కూడా ఏట ముంచిరు అని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. అంటే ఏది మాత్రం ఎక్కడ పోయి పేద ప్రజలను రైతులను మోసం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ప్రజలు చెప్పడం అని జరుగుతుంది. ఏ ఒక్క వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఏ ఒక్కటి చేస్తలేరు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే హైడ్రా ఎవరు తెమ్మన్నారు, హైదరాబాద్న హైడ్రా తెచ్చేసి పేద ప్రజలు ఇల్లు గులగొట్టడము, అంటే మూసి పక్షాలని చెప్పేసి పేదల ఇల్లు గుల్చేయడం తప్ప ఈ ప్రభుత్వం పెట్టుకున్నది తప్ప కానీ ప్రజలకు మేలు చేసింది ఏం లేదు అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇప్పటికైనా 1 ఇయర్ గడిచిపోయింది, ఇప్పటికైనా మీరు ఆలోచించండి సీఎం గారు. సో ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల దృష్టికి ఎన్నుకోవాలి. అంటే మీకు మరి కోరి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు వాళ్ళు. అంటే కేసీఆర్ పాలన కాదు అని చెప్పేసి మీ పాలన ఎంతో ఇంప్లిమెంట్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని అనుకున్నారు. అంత మంచి ఇప్పుడు ఇన్ని మాకు పేదలను చూసిన ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఎందుకు వదులుకున్నాము అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇప్పుడు అలాంటిది రాకుండా మీరు మంచిగా చేయండి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండి మీరు, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నమ్మకం ఉండే విధంగా మీరు వాళ్ళకి చేసి ప్రజలకు ఒక ఒప్పుగా ఉండవలసిన ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడుతుంటాడు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అలాంటిది చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు మీరే ఇచ్చారు. ఆ అమలు అయ్యే వరకు మాత్రము ప్రజలు ఒప్పుకోము అని చెప్పేసి గ్రౌండ్లో చెప్తున్నారు. రేపు జరిగేది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీ గ్రామ లెవెల్లో పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి. అక్కడ వచ్చినప్పుడు చెప్తాం ఈ కాంగ్రెస్ పాలనను ఎండగడతాం, కాంగ్రెస్ ఏం చేసింది 1 ఇయర్లో అని చెప్పేసి ప్రజలు మేమే చెప్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లకు కావచ్చు, ఎవరు మాకు ఓటేయడానికి వచ్చిన వాళ్ళకు మేము అప్పుడు చెప్తాము అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.